నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఇన్ఛార్జి తహసీల్దార్ మురళి, పోలీస్ స్టేషన్ వద్ద సీఐ సుధాకర్ రెడ్డిలు ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ పెంచలయ్య, ఎంపీడీఓ కార్యాలయంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏడీఏ అనితలు త్రివర్ణ పతాకాలను ఎగురవేసి జెండా వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు, సిబ్బందికి ప్రత్యేకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను, గణతంత్ర దినోత్సవ విశిష్టతను సిబ్బంది ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ముత్యాలరాజు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. जनगण मन जय हे ప్రజాస్వామ్యయుతంగా మన దేశ సార్వభౌమాధికారంతో మనల్ని మనమే పరిపాలించుకోవడానికి చట్టబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం 77 సంవత్సరాల క్రితం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం వివిధ రంగాలలో స్వయం శక్తిని సాధించి సర్వతోముఖాభివృద్ధి దిశగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. దీనిలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క సహకారం, బాధ్యత, కృషి ఉన్నాయి. మనం ఈ స్థితికి చేరటానికి ఎంతోమంది తమ ప్రాణాలని, ఆస్తిపాస్తుల్ని కూడా త్యాగం చేశారు. వారందరి యొక్క త్యాగాలని మనం స్మరించుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన పాలన, అటెన్షన్ ప్లేజ్. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సంపదమైన బహుదమైన గర్వకారణం దీనికి అర్హత పొందడం. నాయక జయ హే భారత భాగ్య విధాత. నేషనల్ యాంథమ్. సో అందరూ మన ఎంతో త్యాగం చేసి రాజ్యాంగాన్ని మరి తయారు చేసి
అందరూ సమానత్వంగా జీవించాలని ప్రతి ఒక్కరికి కూడా కొన్ని హక్కులు కల్పించడం జరిగింది. మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం కూడా అందరూ వారి వారి జీవితాల్లో వాటిని పాటించి దేశాభివృద్ధికి కృషి చేయాలని, మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి పౌరులుగా, కలెక్టర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, టీచర్లుగా మీకు ఇష్టమైన ఏ ఉద్యోగం అయితే ఇష్టమో, ఏ పని అయితే ఇష్టమో ఆ పనిలో మీరు రాణించాలని అందరినీ కోరుకుంటూ మా వ్యవసాయ శాఖ సిబ్బంది అందరికీ కూడా రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోవూరు తహసీల్దార్ కార్యాలయానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు మరియు విఆర్ఓలకు, కార్యాలయ సిబ్బందికి మరియు పోలీస్ శాఖ వారికి, ఇతర రేషన్ డీలర్లు మరియు ఇతర ప్రముఖులందరూ కూడా వచ్చిన్నారు. అదేవిధంగా పత్రికా విలేకరులు, ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ వారికి అందరికీ ఈ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనము ఆగస్టు 15, 1947 స్వాతంత్రం పొందిన తర్వాత పూర్తిగా మనం స్వయంగా మన రాజ్యాంగంలోకి జనవరి 26న మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మన సొంత రాజ్యాంగంలో మనం ఈరోజు ఉన్నాం. కాబట్టి ఈ జనవరి 26ని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ గణతంత్ర దినోత్సవం మనము ఎంతో మన పూర్వీకులు మనం బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుంచి మనం తొలగి ఈరోజు పూర్తిగా మన రాజ్యాంగంలోకి వచ్చి మన సొంత రాజ్యాంగంతో, మన హక్కులతో, పౌర హక్కులతో మనం పూర్తిగా ఈరోజు వచ్చాం. కాబట్టి మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారతదేశానికి సంబంధించి అందరూ కూడా, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, ప్రతి ఒక్కరూ కూడా అందరూ వాళ్ళ బాధ్యతతో ఉండి భారతదేశ సౌమన్యతకి మరియు అందరూ కూడా వారి యొక్క బాధ్యతతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.